తప్పించుకు తిరుగువాడు ధన్యము సుమతి. జస్ట్ 1 ½ అవర్ రన్ టైమ్‌తో ప్రెజెంట్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. పోస్టర్స్‌లో ప్రియదర్శి గారు ఉండటంతో చూసేసా. మరి ఇది థియేటర్‌లో రిలీజ్ అయిందో లేదో నాకు తెలీదు. డబ్బింగ్ కూడా సమ్ అదర్ లాంగ్వేజ్ నుండి తెలుగులోకి డబ్ చేసినట్టుంది లిప్ సింక్ కూడా. ఇక డైరెక్ట్‌గా పాయింట్‌కొస్తే సినిమా అయితే జస్ట్ 1 ½ అవర్‌నే కాబట్టి, ఓటీటీనే కాబట్టి ఏదో ఒకసారి ట్రై చేస్తానంటే చూడండి తప్ప, పెద్ద పెద్ద థ్రిల్లర్స్‌ని మరి నేను చూడడం వల్ల ఏమో, ఈ సినిమా అంత గొప్పగా ఏమి అనిపించలేదండి. చాలా వరకు నాకైతే ఒక ముగ్గురు క్యారెక్టర్స్‌కి మనీతో కనెక్ట్ చేయడం కోసం అనుకూలంగా రాసుకున్న రైటింగ్స్‌లా అనిపించాయి. అలాగే పెర్ఫార్మన్సెస్ అయితే చాలా చాలా బాగున్నాయి. అందులో డోకా లేదు. కానీ ఉన్నది 1 ½ అవర్ అయినా కూడా టూ డ్రాగెడ్‌గానే అనిపించింది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఓపెనింగ్ సీన్‌లోనే సినిమా స్టార్ట్ అయిన వెంటనే బ్యాంక్ నుండి దొంగతనం చేసిన ఒక క్యారెక్టర్ బయటికి పరిగెట్టుకుంటూ వచ్చి, అక్కడున్న మరొక క్యారెక్టర్ అయిన కార్ డ్రైవర్‌కి గన్ పెట్టి బెదిరించి అక్కడి నుండి పారిపోతారు. అప్పుడే ఏం జరిగింది? అసలు ఎందుకు దొంగతనం చేశాడు? ఇందులో ప్రియదర్శి గారి రోల్ ఏంటి? అసలు ఆ డబ్బులేమయ్యాయి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. సినిమా మొత్తంలో ప్రియదర్శి గారి ట్రాక్‌నే కొంత ఆయన పెర్ఫార్మన్స్‌తో కట్టిపడేస్తారు. కొన్ని సీన్స్ బాగున్నాయి ఇతనివి. అలాగే మాక్సిమం మూవీ అంతా కూడా మోస్ట్‌లీ ఆక్యుపైడ్ విత్ చేసింగ్ సీన్స్. నెక్స్ట్ ఇలా ఎందుకు జరుగుతుందనే ఫ్లో బాగుంది. అండ్ ఎండింగ్ కనెక్షన్ ఈస్ గుడ్. అలాగే స్క్రిప్ట్ వైస్ అందరూ స్వార్థపరులు అని చెప్పారు. మైనస్ పాయింట్స్. స్క్రిప్ట్ బాగున్నా కానీ ముందు చెప్పినట్టు అనుకూలంగా రాసుకుపోయారు. ఫోర్స్‌డ్‌గా ఇంకా నమ్మేయండి ఇలా జరిగిందన్నట్టే ఉంటాయి. మొత్తం మూవీ అలానే వెళ్ళింది. అలాగే స్లో పేస్డ్ అండ్ లెంగ్తీ టేకింగ్ అనే చెప్పాలి. మీరు లేని టైంలో డబ్బులు దొంగిలించాను అని చెప్తారు. ఆ వెంటనే ఏం జరిగిందో చూపిస్తారు. కానీ అది ఒక చిన్నగా అయితే పర్లేదు. మళ్ళీ మొదటి నుండి ఎవరు లేరని ఎన్‌ష్యూర్ చేసుకొని, నడిచి రూమ్ తాళాలు తీసి, రూమ్‌లోకి వెళ్లి, మళ్ళీ డబ్బులు చెక్ చేసుకొని, ఇంత చూపించాల్సిన నీడ్‌నే లేదు. కలర్ గ్రేడింగ్ అది కూడా సరిగ్గా లేనే లేదు. చాలా సీన్స్‌లో రా టేకింగ్‌నే పెట్టేసిన ఫీలింగొచ్చింది. స్టార్ట్ అవ్వడం బానే స్టార్ట్ అయింది. కానీ అలా ఇంకా ఏదో ఒక విధంగా ముందుకు తీసుకెళ్ళిపోయారు కానీ అంత థ్రిల్లింగ్‌గా లేదు. బుల్లెట్ తగిలినా సరే ఒక క్యారెక్టర్ అంతసేపు సినిమా మొత్తం సర్వైవ్ అవ్వడం నమ్మశక్యంగా ఉండదు. ఎక్కడో మిస్ అయిపోయిన అమ్మాయి సడెన్‌గా వీళ్ళకే కనిపిస్తుంది. ఎక్కడో కార్‌లో పారిపోయిన వాడు మళ్ళీ వీళ్ళకే కనిపిస్తాడు. ఇంటర్వల్ ఏమో ఇదేం ఇంటర్వల్ అన్నట్టు ఉంటుంది. కానీ లాస్ట్‌లో చెప్తారు అసలు అక్కడ టాక్సీ డ్రైవర్ మొబైల్ ఏం చూసాడని. ప్రతిసారి సింపుల్‌గా గన్ పెట్టి బెదిరించేయడం మెయిన్‌గా డాక్టర్ దగ్గర ఓవర్‌గా ఉంటుంది. సో ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే స్టార్టింగ్‌లో చెప్పినట్టే ఒకసారి ట్రై చేస్తాను క్రైమ్ అండ్ సర్వైవల్ థ్రిల్లర్ కదా! తక్కువ రన్ టైమే కదా! ఇంట్రెస్ట్ ఉంది అంటే చూడండి తప్ప అంత గొప్పగా అయితే గ్రేట్ ఫిల్మ్ అయితే కాదు. ఓన్లీ ఫర్ వెరీ వెరీ లిమిటెడ్ థింగ్స్. దీని రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.